యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనం. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువపిది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉంది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపుడు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పారు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. స్తుతులు అర్పించుకొని ధ్యానం చేద్దాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమందు మీ పునరుత్థాన దినమందు మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ బిడ్డలమైన మమ్మల్ని చేరి చూసినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని కీర్తించి మీ యొక్క శిలువ శ్రమలను తలపోసుకుంటూ మిమ్మల్ని ఆయన ఘనపరచడానికి మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగంలో నుంచి మా కొరకు నాయన మిమ్మల్ని ఎలాగైనా యోగ్యమైన రీతిలో ఆరాధన చేయాలో మాతో నాయన మీరు మాట్లాడమని, సమస్త విషయాల్లో నీకు మహిమ తెచ్చుకొని మా యొక్క ఆరాధనను ఆగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరులారా, యోహాను సువార్త 2వ అధ్యాయము ప్రారంభంలో ఒక వివాహాన్ని, ఆ వివాహానికి ఆహ్వానించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులను మనం చూస్తూ ఉన్నాము. ఆ వివాహంలో ఒక విందుని మనం చూస్తున్నాం. వివాహము అనేటువంటిది అన్ని విషయంలో ఘనమైనది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడిని యెహోవా ప్రథమంగా సృష్టించినప్పుడు ఆయన సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత మానవుని సృష్టించేటప్పుడు వివాహంతోటే ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనము ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భంలో మనను దూరం చేసుకోకుండా తిరిగి మనను దగ్గర చేసుకోవడానికి, పోగొట్టుకున్న పరిశుద్ధత, దేవుని ఆనందాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువలో కాల్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి పునరుద్ధాన్ని రక్షించాడు. ఈ సందర్భం అంతా జరగడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చివరి 3.5 సంవత్సరాల సేవ జీవితంలో ప్రప్రథమంగా చేసినటువంటి అద్భుతము కానానులో వివాహంలో నీళ్లను ద్రాక్ష రసంగా చేయడం. వివాహము అనంటే లోకంలో ఉన్నటువంటి అన్ని రకముల విందు కంటే ది బెస్ట్ ఫీస్ట్ అని మనం పిలవచ్చు. ఆ బెస్ట్ ఫీస్ట్ లో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారికి సహకరిస్తూ విందు ప్రధానిగా ఎలాంటి భోజన వసతులు ఏర్పాటు చేస్తారు అంటే, మరి ఎవ్వరు నేను పెట్టినటువంటి భోజన వసతిని ఇంకెవ్వరు పెట్టకూడదు, పెట్టలేరు అన్నట్లుగా వాళ్ళ శక్తి వంచన లేకుండా పెడతారు. అందులోనూ యూదులకు సంబంధించినటువంటి వివాహ కార్యక్రమము
ఏ విధమైనటువంటి లోటు లేకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. యూదులు ఆ వివాహానికి వచ్చేటప్పుడు నీళ్లు సమృద్ధిగా అక్కడ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు శుభ్రం చేసుకొని ఆ విందుశాలని ప్రవేశిస్తారు. అందుకోసంగా అక్కడ ఆ రాతి బాణలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. విందు జరిగేటప్పుడు ఏ చిన్నది లోటైనా కానీ ఆ విందులో లోటు అనేటువంటిది ఎలా ఉంటుందంటే, యూదుల సంప్రదాయం ప్రకారంగా ఆ విందులో ఏమాత్రము తగ్గినా కూడా నిన్నెవరు పిలవమన్నారయ్యా మమ్మల్ని పెళ్లికి అని అంటారు యూదులు. వాళ్ళకి ప్రపంచంలో జరిగిన అన్ని రకాల అవమానాల కంటే పెద్ద అవమానంగా వాళ్ళు భావించి క్రిమినల్ కేసు పెళ్లి కుమారుడి మీద, పెళ్లి కుమార్తె మీద, దాన్ని నడిపిస్తున్న ప్రధాని మీద పెడతారు. నేరస్తులుగా వారు పరిగణించబడతారు, వారు శిక్షార్హులు అవుతారు. అందుచేత ఆ అవసరతను బట్టి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రాముఖ్యంగా వివాహంలో ఉపయోగించేటువంటి ఆ ఉల్లాస సంతోషాలను సూచిస్తున్న అవసరమైనటువంటి ఆ ద్రాక్షారసం, శుద్ధమైనటువంటి ద్రాక్షారసము అయిపోయినటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువుకి అప్పటి వరకు కన్య మరియగా, తల్లిగా పిలువబడుతున్నటువంటి ఆమె ప్రభువుకి ద్రాక్షారసం అయిపోయింది అని తెలియచేసినప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా కేవలము సిలువ దగ్గర మాత్రమే అమ్మ అని పిలిచాడు తప్ప, యేసుక్రీస్తు ప్రభు సేవారంభానికి వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా ఆమెని అమ్మ అని పిలవలేదు. అంటే తల్లి అనే భావంతో పిలవలేదు. ఈ భాగంలో నాతో నీకేం పని, ఇంగ్లీషు తర్జుమాలో ఉమెన్ అని రాయకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు నీ పాత్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్క కన్యకలో నీవు పరిశుద్ధురాలుగా తీర్చబడి నేను ఈ లోకానికి రావడానికి ఉపయోగపడ్డావు తప్ప నా యొక్క సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పే దాంట్లో ఉన్న సత్యం ఏమిటంటే, యోహాను సువార్తలో మనం చూస్తాం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చి ఇక సంతృప్తికరమైనటువంటి మానవులకు అవసరమైన రక్తాపరాధము, పాప పరిహారార్థమైనటువంటి, అపరాధ పరిహారార్థమైనటువంటి నిబంధన రక్తము కార్చబడింది అని తెలియచేసేదానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మానవుడు దేవుని పరిశుద్ధమైనటువంటి ఉల్లాసవంతమైన భద్రతతో కూడిన జీవం కలిగిన సృష్టికర్త అయిన దేవునితో ఉన్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా అనుభవించడానికి ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడు ఉంది అనేటువంటి సంతోషంతో సంతృప్తికరంగా జీవించడానికి అనువుగా ఆయన సిలువలో కార్చేటువంటి ఆ సంతృప్తికరమైన ద్రాక్షారసానికి ఆయన యొక్క రక్తాన్ని పోల్చి ముందుగా చెప్పినట్లుగా ఆ సమయం నాకు ఇంకా రాలేదమ్మా అని ఆయన వ్యక్తం చేసినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాంటి నేరారోపణకు అయ్యేటువంటి ఆ పరిస్థితులలో ఆ నీళ్లను నింపమని, ఆ బాణలకు నీళ్లతో నింపబడేటువంటి అర్హతని దేవుడు అనుగ్రహించి, ఇప్పుడు ముంచుకొని మీరు వెళ్ళి ప్రధానికి ఇవ్వండి అని ప్రభువు చెప్పినటువంటి ఆ సత్యాన్ని చూస్తే, ఆ తర్వాత జరిగినటువంటి సంభవము యేసుక్రీస్తు ప్రభువుకి సేవ చేసిన సేవకులకు తప్ప ఆ మధురమైన ద్రాక్షారసం, పోగొట్టుకున్న అపరిమితమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ ద్రాక్షారసము, శుద్ధి చేయబడినటువంటి ద్రాక్షారసము మానవుల యంత్రాలతోటి కాకుండా, గానుగులలో కాకుండా యేసు ప్రభు పరిశుద్ధమైన వాక్కు ద్వారా శుద్ధి చేయబడినటువంటి ద్రాక్షారసము తీసుకొని వెళ్ళి ప్రధానికి ఇస్తే
కేవలము ప్రధానిగా ఆ హోదాలో ఉన్నటువంటి ఆయనకు కూడా ద్రాక్షారసం ఎట్లా వచ్చిందో తెలియదు అని ఈ వాక్యంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సేవ చేస్తున్న సేవకులకు తప్ప ఇంక ఎవరికి అది తెలియదంటే అది సేవకులు ఉన్నటువంటి ప్రత్యేకత, అది దేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి మనము రాత్రి నిలుచుండి దేవుని సేవించు వారలారా ఆయనను స్తుతించుడని కీర్తనలో మనం చూస్తే, పాపభూయిష్టమైన లోకంలో పాపములు అపరాధముల చేత నిత్య నాశనానికి వెళుతూ పరిశుద్ధమైన దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయి సంపూర్ణములైనటువంటి ఆనందములు ఉన్నటువంటి మనకు యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే క్షమించి ఏ సంతోషాన్ని మనం కోల్పోయామో, ఏ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనం పవిత్రపరచబడి శుద్ధి చేయబడి దేవునికి మనోహరమైనటువంటి యాగముగా మనం పనికి వస్తామో, దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ఆరాధన మనం చేయగలుగుతామో, అలా చేయడానికి అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి చేసిన అద్భుతాలలో అది కూడా కానాను ఎలాగుంటుందో చూచిరమ్మనంటే, ఇద్దరు కావడి మీద ఒక్క ద్రాక్ష గల మోసుకొని వెళ్ళేటువంటి ద్రాక్షకు విధిగా దొరికేటువంటి స్థలంలో ద్రాక్ష రసం కొరతయిందంటే ఇంక ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి విందు ప్రధానికి ద్రాక్ష రసాన్ని ఇస్తారు? ఈ లోకములో రకరకాల సంతోషము, రకరకాల ఆనందం పొందుదామని లోకము ఆశిస్తూ అవసరమైన దేవుని పరిశుద్ధమైన ఆనందాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో నేను వస్తున్నాను, మీకోసము సిలువలో మరణించబోతూ ఉంటున్నాను, ఇంకా నా సమయం రాలేదు, అయినా కూడా మీరు నేరస్తులుగా పరిగణించకుండా ఉండడానికి విందులో ఉన్నటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, నా యొక్క సంఘము పెళ్లి కుమార్తెగా పరిశుద్ధమైన కన్యకగా నేను వివాహం చేసుకోవడానికి, నేను పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు నేరరూపణ లేకుండా ఉండడానికి ఇదిగో ఈ మొట్టమొదటి సూచక్రియ అద్భుతం నేను చేస్తున్నాను అన్నట్లుగా ప్రభు ఆ కార్యక్రమాన్ని జరిగించినట్టు మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ లోకములో ఆ ఘనత, ఆ మహిమ పొందాలి అని, ఆ అవమానం మన మీద రాకుండా మన కొరకు సిలువలో నీవు దేవుడు అయితే, రక్షకుడు అయితే క్రిందికి దిగి వచ్చి మమ్మల్ని రక్షించు అని అవమానం చేస్తూ ఉన్నా, ముఖం మీద ఉమ్మి వేస్తున్నా, గడ్డపు వెంటికు పెరిగి వేస్తున్నా, చెంపదెబ్బులు పిడిగుద్దులు గుద్దుతున్నా, కొరడాలతో దున్నబడినటువంటి వీపును సిలువకు అంటకట్టవి, ఆ సిలువలో చీరలతో చేతుల్లో కాళ్ళు వారు బిగిస్తూ ఉన్నా, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి మొత్తుతూ ఉన్నా, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అనంటే, ఆనాడు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు అవమానం కలగకూడదని, ఆ విందు ప్రధానికి అవమానం కలగకూడదని, వచ్చిన వాళ్ళు ఆ యొక్క సంతృప్తిని అనుభవించాలని ఒక ప్రక్క యూదుల ఆచారాన్ని ఉపయోగిస్తూనే ఆయన సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మానవులకు అవసరమైన రక్షణ కార్యక్రమం నేను ముందు చేయబోతున్నానని తెలియచేస్తూ అతి ప్రాముఖ్యమైనటువంటి విస్తారమైన ద్రాక్షారసం దొరికే చోట లేనటువంటి స్థితిలో ఆయన చేతుల ద్వారా కాకుండా ఆయన నోటి వాక్కు ద్వారా, ఆజ్ఞ ద్వారా ఆ నీళ్ళని ద్రాక్షరసంగా చేసినటువంటి ఆ మధురమైనటువంటి అనుభూతిని ఆ స్థలంలో వారు అనుభవించినట్టుగా చివరిలో కూడా ఆ గొర్రెపిల్ల మహోత్సవము జరగబోతుండగా, ముగింపులో జరిగే ఆ మహోత్సవంలో కూడా పెళ్లి కుమారుడిగా ప్రభు ఉన్నప్పుడు వధువు సంఘంగా ఆయన సంఘమైన ఆయన రక్తంలో కొనబడి విమోచించబడి ఈ రోజున ఈ లోకంలో పాపభూయిష్టమైన సంతృప్తికరమైన ఆనందము లేని స్థలంలో ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ పవిత్రతతోటి ఆయన ఎంతో సంతృప్తిని పొందుచు, భద్రతను పొందుచు, ఆయన రక్షణ నిశ్చయితలో ఉంటూ హృదయంలో ఇలాంటి రక్షణ ఇచ్చిన ఆయన పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉంటూ మనము ఈనాడు ఆరాధన చేయడానికి ఆ యొక్క ఏర్పాట్లు సూచన ప్రాయంగా ప్రభు తెలియచేసినట్టు మనం చూస్తున్నాం.
అలాగే మనకి ఉదయకాల సమయం ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయనను ఆరాధన చేసేటప్పుడు మన కొరకు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె గల పాత్రను చూసినప్పుడు, ఆయన రక్తములకు సాదృశ్యంగా ఉన్న ఇంతవరకు చెప్పుకున్నటువంటి ద్రాక్షారసము మన మధ్యలో ఉన్నప్పుడు, వాటిని చూచినప్పుడు